అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు కల్తీ నెయ్యి ఘటనపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్యానెల్ స్పీకర్ పి విష్ణుకుమార్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ రమేష్ బాబు మాట్లాడుతూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనం ఎప్పుడు కూడా మనకేదన్నా ఒక చిన్న బాధ వచ్చినా ఒక ఆవేదన కలిగినా వెంటనే మనం వెంకటేశ్వర స్వామిని కోరుకుని మొక్కుకుని ఆ దేవుడి దగ్గరికి వస్తాము, మాకు ఉపశమనం కావాలి అని చెప్పి ఈ ప్రపంచం నలుమూలలో ఉన్న హిందువులందరూ కూడా నమ్మే ఆరాధ్య దైవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అధ్యక్ష. మరి అలాంటి స్వామి ప్రసాదమే కల్తీ అయింది అనేది ఇందాక నెహ్రూ గారు చెప్పారు. నేను రాసుకున్నా, ఫస్టే అది రాసుకున్నాను. కల్తీ అంటున్నారు కానీ అసలు నెయ్యే వాడలేదనేది అనేక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బయట ప్రజలు కూడా ఆవేదన చెందే అంశంగా అది మారిందన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ఇక్కడ ఒక్క అంశం అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ హిందూ మతం పట్ల కానీ, హిందూ సాంప్రదాయాల పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ గౌరవం కానీ నమ్మకం కానీ లేకపోబట్టే ఈ అనర్థాలు జరిగాయి అనేది నా విశ్వాసం అధ్యక్ష. ఎందుకంటే 1-2 కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలా కూడా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు కానీ, దగ్గర 300 టెంపుల్స్ కూల్చివేత కానీ, రామతీర్థంలో రాముడు తల ఖండించటం కానీ, అలాగే రామతీర్థం తర్వాత అంతర్వేదిలో రథం తగలబెట్టడం దగ్గర కానీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు హిందువుల మనోభావాలను చాలా బాధకు గురి చేసే అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎవరు ఆకతాయిలు చేసిన పని, ఎవరో తాగిబోతులు చేసిన పని అన్నట్టుగా చాలా సింపుల్గా తీసేసి కనీసం వారున్న 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అనర్థాల మీద ఒక్క దగ్గరే కూడా చర్యలు తీసుకోలేదన్న విషయం యథార్థం అధ్యక్ష. మరి అదే కాదు, తిరుపతి వెంకన్న మీద అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తా